ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామిడికాయలు వచ్చేసినాయండి. ఇంకా మనం పచ్చడి పెట్టేసుకోవడానికి టైం వచ్చేసింది అనమాట. ఈ మామిడికాయలు నేను కొనుక్కొచ్చాను అనుకుంటున్నారా? కొనుక్కు రాలేదండి. కొట్టుకొచ్చాను అనుకుంటున్నారా? కొట్టుకొచ్చినాయి కాదండి, మనకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట. చెట్టు కాయలు, ఇంట్లో చెట్టు అనమాట. చాలా బాగున్నాయి. ఈ కాయలు అయితే మటుకి పుల్లగా ఉందండి. ముక్క అయితే మటుకి పచ్చడి పెట్టాక ఈ కాయ అంటే నాకైతే అర్థం కాలేదు. వీటి పేరు అయితే తెలియదండి. ఏంటో కొంచెం పింక్ కలర్లో అలా ఉంది కాయ పైన. ఇలా వీటి పేరేంటో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నా ఇంకా పచ్చడి పెట్టుకోవాలని. మనం అనుకున్నామో లేదో కాయలు అయితే అలా వచ్చేసినాయి అనమాట. ఇంకా వీటిని అయితే ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముక్కలు కొట్టించాలన్నమాట. మనకైతే ఇంక పెద్ద పెద్ద కత్తులు, చాకులు, కత్తిపీట్లు అవి ఏం లేవు కదా. ఇంక అందుకని క్లీన్ చేసేసి శుభ్రంగా నేనైతే ఆరబెట్టేసేస్తే మా వారు తీసుకెళ్ళి ముక్కలు కొట్టిస్తారులే అని ఇంక నేను చేయాల్సిన పని అయితే చేసేసేదాను అనమాట. వీటికి డస్ట్ అదే డస్ట్ అని ఏం కాదు కానండి, పైన కాయ కోసినప్పుడు కొంచెం అది ఏంటంటే గమ్ములాగా ఉంటుంది అనమాట. ఆ గమ్ము లాంటిది కానీ డస్ట్ ఏమైనా ఉంటే అంటుకుంటుంది అనమాట. అందుకని మనం శుభ్రం క్లీన్ చేసేసి కొంచెంసేపు వెట్టి గుడ్డతో తుడిచేసేసి బాగా ఆరబెట్టుకోవాలండి. ఇదిగో చూడండి ఇలా అనమాట. అందుకని శుభ్రం క్లీన్ చేసేసుకొని మనం బాగా పొడి గుడ్డతో తుడిచేసేసుకొని ఆరబెట్టేసేసుకొని కాసేపు అయ్యాక అప్పుడు ముక్కలు కొట్టించుకోవాలి. మన దగ్గర పెద్ద పెద్ద చాకులు, కత్తిపీటలు అవి ఉంటే కుదురుతీలే, కానీ మన దగ్గర ఉండే కూరగాయల ఆ చాకుతో వస్తే ఆ చాకు ఇరిగిపోవడం తప్పితే దేనికి ఉపయోగం ఉండదండి. ఇంకా అయితే నేను క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కట్ ఆరబెట్టేసుకొని కట్ చేయించుకొచ్చేసారు మా వారు ముక్కలు. ఒక్కొక్క కాయకు వచ్చేసరికి 10 రూపీస్ అయితే తీసుకున్నారంటండి. ఇక బాగున్నాయి కాయలు కూడా. ఈ కాయ పేరు అయితే మీరు కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి. ఈ కాయ నాకైతే అర్థం కాలేదు ఏం కాయ కూడా. ఆ మొక్క అయితే బాగా పుల్లగా అయితే ఉందండి. పైన వాటికి ఇట్లా పింక్ కలర్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. రోజు నుంచి అయితే రోజు ఆవకాయ పచ్చడి వేసుకొని తినడమేనండి. అసలు చాలా అంటే చాలా ఇష్టం కదా. ఇంకా మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయాక మామిడికాయ పచ్చడి పెట్టేసేస్తే చాలా హ్యాపీ అనిపించేస్తుంది. అస్సలు మామిడికాయతో తినకుండా మామిడికాయ పచ్చడి కర్రీతో తినం కదా. ఇంకా కంపల్సరీగా మామిడికాయ పచ్చడి అనేది రోజు డైలీ తింటాము. మీరు కూడా పచ్చడి పెడతారా? వచ్చా పెట్టడం? నాకు అంటే పెద్దగా అయితే రాదు, నేను 2 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం కొంచెం కాడికలా. ఇవైతే ఇంకా కొట్టించి తీసుకొచ్చేసారు మా వారు. 1.5 కేజీ ముక్కలు అయితే అయినాయండి. మళ్ళీ మనకి ఎందుకంటే వెయిట్ చూసుకోవాలి, లేకపోతే ఎన్ని మెజర్మెంట్స్ వేసుకుంటున్నాం అనేది తెలీదు. నాకైతే పక్కా కొలతలు అయితే ఏం తెలియదండి. నేను అది సుమారుగా చూసుకొని నాకు తెలిసిన ఐడియాలతో వేస్తున్నా. నేనేం అంత పచ్చళ్ళు పెట్టే అంత ఎక్స్పీరియన్స్ అయితే మన దగ్గర అయితే ఏం లేవు, కానీ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ కూడా సూపర్ ఉందనమాట. ఒక 2 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను. చాలా బాగా కుదురుతుంది అనమాట. ఎప్పుడు పాడవడం కానీ తేడా అయితే ఏం రాలేదు. చాలా బాగుందనమాట. ఇంకా ముక్కలను అయితే ఇలా ఒక బేషన్లో పోసేసుకొని మనం దానికి 1.5 కేజీ ముక్కలు అండి నేను తీసుకుంది. ఇంకా ముక్కలకి కావలసినంత మిర్చి కారం అనమాట. అదే గుడ్డు కారం అంటారు కదా, ఆ కారాన్ని యూజ్ చేస్తాం మేమైతే. దానికి ఎంత అయితే సరిపడిద్దో అంత కారం అయితే ఇంకా పోసేసేయాలండి ఆ ముక్కలకు సరిపడడానికి. మీకు కూడా వచ్చా పచ్చళ్ళు అది పెట్టడం? రాకపోతే నేర్చుకోండి. మనం నేర్చుకోకపోతే మళ్ళీ అన్నీ ఇంకా రాకుండా అలానే పోతాయి అనమాట. నేర్చుకుంటూ ఉంటే అన్నీ మనకి అలవాటు అయిపోతూ ఉంటాయి. లేకపోతే ఇంకేం తెలియదండి మనకు కూడా. ఇంకా దీనికి వచ్చేసరికి మెయిన్గా ఆవపిండి కావాలండి. ఇంకా ఆవాలని మెంతులు అనమాట. మెంతులను అయితే వేయించేసుకొని ఇంకా వాటిని దీంతో పాటు వేయించేసుకొని పొడి చేసేసుకొని పెట్టుకోవాలి సపరేట్గా. ఇంకా మెంతుల పిండి అయితే కొంచెం వేస్తారు. ఆవపిండి మనకి గుజ్జు కోసమని వచ్చేసరికి చాలా ఎక్కువ వేసుకుంటాం, కానీ ఈ మెంతుల్ని వేయించేసుకొని అదే మంచి ఫ్లేవర్, చాలా బాగుంటుందండి స్మెల్ కూడా. నేను కొంచెం ఎక్కువ వేసేసాను. తర్వాత అర్థమైందమ్మా ఇంత వేయకూడదేమో అనిపించింది. నేను తీయడమే సరిపోయింది. కరెక్ట్గా కుదిరింది. పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. దీంట్లోకి అయితే ఇంకా ఆయిల్ అండి, ఫ్రీడమ్ ఆయిలే పోస్తున్నాను నేను ఒక 2-3 ఇయర్స్ అప్పటి నుంచి కూడా. శనగ నూనె ఒకటను, పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంక ఇలాంటివి పోస్తారు, ఎవరికి ఇష్టం వాళ్ళది. నేనైతే ఈ ఆయిలే పోస్తాను అనమాట. ఇది వచ్చేసరికి ఇంకా మెంతిపిండి అండి. మెంతిపిండి ఎక్కువేం పట్టదు, కొంచెమే పట్టిద్ది. మనం ఎక్కువైతే వేసుకోరు మళ్ళీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సాల్ట్ అనమాట. నేను ఇంకా కళ్ళుప్పు వేద్దాంలే అనుకుంటే ఇంకా అదైతే ఎండబెట్టలేదు. మళ్ళీ ఇంకా అది ఎండబెట్టకపోతే మిక్సీలో వేసినా కూడా పొడిగా అవ్వదండి. ఇంకా అందుకని ఇంక ఇదే వేసేస్తున్నా సాల్ట్. ఇంకా వచ్చేసరికి ఏంటంటే సాల్ట్ అనేది ఒక 2 డేస్ అయితే పట్టిద్దండి కరగడానికి. ఉప్పు అయినా కూడా అంతే.
కాకపోతే మనం చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో చాలేదు అనిపించేసేసి ఇప్పుడే కలిపేస్తాం కదా, కలిపేసాక టేస్ట్ చూసేసాక సరిపోలేదని కొంచెం అయితే ఎక్స్ట్రా వేయమాకండి. మళ్ళీ ఏంటంటే కరిగాక అది ఎక్కువ అనిపిస్తుంది. చూసుకొని కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోవచ్చు. మనం ఏదైనా క్వాంటిటీ ఎక్కువైనా మళ్ళీ పచ్చడి కదండి పాడైపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పొరపాటును కూడా తడి చేతులు అయితే అస్సలు తగలకూడదండి. తడి చేతులు తగిలినా కూడా పచ్చడాగం అయిపోద్ది. ఇంక ఇవన్నీ వేసేసా కదా, పౌడర్స్ అన్నీ వేసేసి ఇంక మిక్స్ చేసేస్తాను అనమాట. ఇంక వెల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇంక ఒలిచేసుకున్నాను. మళ్ళీ వెల్లిపాయలు తెప్పించేసుకున్నాను అవి కూడా మంచిగా పచ్చడికి. వెల్లిపాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి పచ్చళ్ళు అయితే మనకి టేస్ట్. నెక్స్ట్ డే కూడా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడే వెల్లిపాయలు ఒలుచుకొని ఇప్పుడే కలపాలనేది అయితే ఏం లేదు. మనం పచ్చడి పెట్టేసాక కూడా నెక్స్ట్ డే ఒలుచుకొని శుభ్రంగా ప్రశాంతంగా కూర్చొని ఆ వెల్లిపాయలన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. 3 డేస్కి ఒకసారి మళ్ళీ పచ్చడి మిక్స్ చేసుకోవాలండి. ఆవకాయ తిన్నోళ్ళు అయితే ఎవరైనా ఉంటారా? అస్సలు ఉంటారు కదా. ఆవకాయ ఇంకా పచ్చడి పెట్టిన కాలం అది అయిపోయినంత కాలం ఆవకాయ తింటానే ఉంటాం కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆవకాయతో నేను ఇంకా రెసిపీస్ కూడా చూపిస్తాను. ఆవకాయ బిర్యానీ, ఎగ్తో కూడా ఆవకాయ చేయొచ్చు, అదొక రెసిపీ. ఇంకా ఆవకాయతో చాలా చాలా చేయొచ్చు. అవన్నీ మీకు చేసి చూపిస్తూ ఉంటా. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఏమనుకుంటున్నారు, ఇన్ని చేస్తాం అనుకుంటున్నారా? అలా ఏం కాదులేండి, మంచి మంచి రెసిపీస్ చూపిస్తా. కానీ ఇంకా ఆయిల్ అయితే మనం చూసేసుకొని ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. లిమిట్గానే కలుపుకోండి ఆయిల్ కూడా, మరి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఆయిల్ కూడా ఊరిద్ది అనమాట. అబ్బాయి ముక్కలను చూసేస్తుంటే, మామిడికాయ పచ్చడి చూసేస్తుంటే తినేయాలనిపిస్తుందా? చాలా బాగుంటుందండి కదండి ఆవకాయ. అసలు మనం ఎంత తిన్నా కూడా అసలు మంటగా స్పైసీగా నోరు ఊరిపోతూ ఉంటుందండి తింటున్నంతసేపు. ఇంకో ముద్ద తినాలి అనిపిస్తుందే కానీ పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆవకాయ పచ్చడి. నన్ను అయితే కొలతలు అనేది నాకు తెలిసిన కొలతలే వేసానండి. మీరు మీకు తెలిసి వేసుకోండి. ఎందుకంటే ఇది ఎవరు సొంతంగా అయితే వేసుకునేది ఏం కాదు. మనకు తెలిసే కనుక్కొని ఒక 2-3 అడిగి అలా చూసుకొని వేసుకోవాలన్నమాట. కేజీన్నర ముక్కలు అయినాయండి. ఆ కేజీన్నర ముక్కలకి ఇంకా గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో కారం, ఆ గ్లాసు ఉప్పు, ఆ గ్లాస్కి కొంచెం తగ్గించి ఆవపిండి అండి. ఆ గ్లాస్తో కొలిస్తే ముక్కలు కూడా 6 గ్లాసులు ఏమైనాయండి. ఇంకా మెంతిపిండి వచ్చేసరికి ఒక 3-4 స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇంకా వెల్లిపాయలు కూడా ఒక 1/2 కిలో పైన అయితే వేసుకున్నానండి. ఎందుకంటే వెల్లిపాయలు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మనం తినే ఇష్టాన్ని బట్టి వెల్లిపాయలు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆయిల్ కూడా ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో గ్లాసున్నర దాకా యాడ్ చేసేసిన. అది కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి పచ్చడి. నేను 2-3 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నా కదా, ఎప్పుడు కూడా బాగానే అయితే కుదురుతుంది పర్ఫెక్ట్గానే, చాలా బాగుంటుంది అనమాట. ఇక మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా రాకపోయినా. ఇంకా నేర్చుకుంటేనే కదండి మనకు కూడా వచ్చేసేది. అయితే 5 కేజీలు 10 కేజీలు అలా చాలా అయితే పెట్టుకుంటారండి పచ్చడి. ఎందుకంటే ఇంట్లో ఇంకా ఎక్కువ మెంబర్స్ అలా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రోజు తినేస్తారు కదా, అయిపోద్ది కదా, మళ్ళీ సీజన్ దొరకదు కదా. ఒక్కసారి వర్షాలు పడ్డాయి అనుకోండి ఇంకా పచ్చడి పెట్టరండి. వర్షాలు పడినంతసేపు ఏవైనా కానీ ఈ మంత్ అంతా పెట్టుకుంటారు. వర్షం పడ్డాక ఇంకా కాయ పాడైపోవడం, పురుగులు పట్టడం అలా ఉంటుందని ఇంక ఈ నెలంతా పెట్టేస్తారు కదా. 5 కేజీలు 10 కేజీలు అయితే పెడతారండి. అమ్మో ఎంత కష్టమనండి అంత పచ్చడి పెట్టాలంటే. మటుకి చాలా కష్టపడిపోయి చాలా అయితే స్టోర్ చేస్తారనమాట. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంతంత పచ్చళ్ళు పెట్టి పెద్దవాళ్ళు స్టోర్ చేస్తారు. కానీ ఇంకా మనమైతే ఇదిగో కేజీన్నర కలపడానికి అవస్థలు పడిపోతున్నా కదా నేనైతే. ఇంకా ఫైనల్లీ పచ్చడి అయితే బాగా కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈమె కొంచెం ఆయిల్ అయితే నా శారీ మీద వంపేసేసింది. ఇందాకే వచ్చింది. వస్తుంటే నేను వద్దు అంటున్నా వీడియో దగ్గరికి. ఇక ఎప్పుడెప్పుడు వద్దామని వెయిటింగ్లో ఉందనమాట. కొంచెంసేపు ఆగమ్మాయి కారాలు ఇవన్నీ కదా అంటే ఇంకా ఏడుస్తుంది. సరేలే అని తీసుకొచ్చేసానా. ఇంకా తీసుకొచ్చేసాక ఏం చేసింది, కొంచెం ఆయిల్ గ్లాస్లో ఉంటే దాన్ని ఇలా కాంతో నెట్టేసింది అనమాట. ఇంకా శారీ మీద పడిపోతే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చా. ఇంక పచ్చడిని ఏంటంటే మళ్ళీ ఇంకంతా పట్టించేసాక మొత్తం మిక్స్ చేసి ఇంకా డబ్బాలో స్టోర్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకా అది స్టీల్ గిన్నె కదా, దాంట్లో పెట్టేసేయకూడదు అనమాట. అందుకని మొత్తం ఇంకా డబ్బాలోకి పెట్టేసేసాను. రానియట్లేదు కారాలు అవి పచ్చళ్ళ దగ్గరికి ఇప్పుడు కళ్ళల్లో పడింది కదా ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, మీరన్నా రాకూడదని. ఈజీ పీజీ ఏంటండి అమ్మాయి. ఇక ఫైనల్గా పచ్చడి అయితే అయిపోయిందండి. డబ్బాలో పెట్టేశాను అనమాట. మీరు కూడా పచ్చడి పెట్టారా? మామిడికాయ పచ్చడి పెట్టారా? పెట్టేస్తే కామెంట్ అయితే చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. ఇంకా ఫైనల్గా పచ్చడి పెట్టాకైతే ఇంకా ఆ బౌల్లో ఆ గిన్నెలో అసలు రైస్ వేసేసుకొని, ఇది వెనకట్ల కాలంలాగా అసలు వెనక కూడా ఇంతేనండి. వెనకేం లేదు ఇప్పుడు ఏం లేదులే, కానీ ఎప్పుడైనా కూడా ఇదే చేస్తారు.
ఆ బౌల్ అంతా వేస్ట్గా పడేయరు అనమాట. దాంట్లో మనం రైస్ ఉంటుంది కదా అది వేసేసి మిక్స్ చేసేసుకొని ఇంకా తింటే ఉంటుందండి. ఇప్పుడే పెట్టినా కూడా పచ్చడి అది ఇప్పుడే తిన్నా కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే వావ్ అనాల్సిందే అనమాట. ఒక్క ముద్ద కూడా మిగిల్చుకొని తినేది నాకైతే బాగా గుర్తు అనమాట. మా అమ్మమ్మ పెట్టేది పచ్చడి చాలా పెడతారండి. అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు ఇంక ఇలానే కూర్చునేవాళ్ళం. మేమైతే అందరికీ తల 2 ముద్దలు 3 ముద్దలు పెడితే ఇంకా లేదా అనేవాళ్ళం. చాలా బాగుంటుందండి అప్పుడే పెట్టిన పచ్చడి అయినా కూడా అట్లా రైస్తో కలుపుకొని తినేసేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా ఇలానే తింటారా? ఇక అసలు ఇంకేంటంటే 2 రోజులు ఆగి తిందాం 3 రోజులు ఆగి తిందాం అలా అయితే ఏముండదు అనమాట. ఇంకా అలా కలిపేసేసి అప్పుడే తినేస్తారు ఆ పచ్చడిని. ఇలా తింటే ఆ టేస్ట్ అబ్బా అసలు మామూలుగా అయితే మామూలుగా ఉండదండి. ఈ ముద్ద అయితే మీకోసమే. మీరు కూడా ఇలానే తింటారా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా మమ్మీ చేసుకుంటారా వావ్ సూపర్ అంటే సూపర్. ఈ ముద్ద ఎవరికి? నీకా నాకా? నాకి. అన్నయ్యకే? నాకు. వీళ్ళు కొట్టుకుంటున్నారండి నాకు పెట్టని. మామూలు గొడవ కాదనమాట. నేను పచ్చడి పెట్టేదాకేమో కానీ దీన్ని బౌల్లో వేసి కలిపేదాకా గొడవే. నాకు పెట్టు అని. నిజంగా అండి నేను అన్నానని కాదు, టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందనమాట. వీళ్ళకి కాసేపు ఏడిపించాలి కదండి, అప్పుడే నాకు హ్యాపీగా ఉండేది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి. చూడండి చాలా బాగుందని చెబుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట అసలు అయితే మటుకి. ఈ ముద్ద మీకేనంట ఫేవరెట్ అంట ఈమెకి. నిజంగానేనండి బాగా తింటుందండి ఆవకాయ మటుకు నిజంగానే. మిగతా పచ్చళ్ళు అయితే పెద్దగా ఏం తిందా కానీ ఆవకాయ అయితే తింటుందండి. మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ కూడా కొట్టండి. గంట సింబల్ అంటే కొట్టండి ఫ్రెండ్స్. ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా? ఒక్క చిన్న కామెంట్ అంటే పెట్టండి, పెద్ద కామెంట్ పెట్టమాకండి. భలే అడిగింది కదా ముద్దుగా చిన్న కామెంట్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చిన్న పెద్ద 2 చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చిన్న కామెంట్ చేయండి, మీకు మామిడికాయ పంపిస్తా. మామిడికాయ కాదు మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.